మొదటి రాజుల గ్రంథము 17:1 అంతటా గిలాదు కాపురస్తుడైన సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచెను వర్షమేను పడదని ప్రకటించెను. చూడండి, ఒక మాట, రోషం కలిగిన మాట. నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచెను వర్షమైన పడదని ప్రకటించెను. వాట్ డస్ హి డూయింగ్? అతడు ఏం చేస్తున్నాడని తెలుసా? దేవుని అధికారాన్ని వినియోగిస్తున్నాడు. నా మాట ప్రకారం ఈ యొక్క సంవత్సరంలో మంచెను వర్షాన్ని పడదని ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. నేను ఎవరి సన్నిధిన నిలబడి ఉన్నానో. ఎవరి సన్నిధిలో నిలబడ్డాడు? వాస్తవానికి ఆహాబు సన్నిధిలో నిలబడ్డాడు. కానీ అతని ఉద్దేశం ఏంటి తెలుసా? నేను యెహోవా సన్నిధిన నిలబడ్డాను. ఈ యొక్క ఏలియా గురించి చాలా విషయాలు మనం వింటూ వస్తుంటాం. మీ సంఘాల్లో అనేక మంది దేవుని సేవకులు ఏలియాని టచ్ చేయకుండా దేవుని వర్తమానాన్ని ముగించరు. ఏలియా గురించి దేవుని వాక్యం ఏం చెప్పబడిందంటే, అతడు గిలాదు కాపురస్తుడైనటువంటి తిష్బీయుడు అనేటువంటి మాట. తిష్బీయుడు అంటే అర్థం ఏంటంటే, అనేకులను సత్యం వైపుకు, అనేకులను దేవుని వైపుకు, అనేకులను సృష్టికర్త వైపుకు నడిపించేటువంటి వాడు, త్రిప్పేటువంటి వాడు ఎవరో తిష్బీయుడు. తిష్బీయుడు అంటే అర్థం అది. ఇప్పుడు నా సూటి ప్రశ్న, నువ్వు అనేక మంది ప్రభు వైపుకి తిప్పుతున్నావా, లేకపోతే నువ్వు తిరిగిపోతున్నావు పాపం వైపు? చాలామంది పాపం వైపు తిరిగిపోతూ ఉంటారు. కాదు, మనం అనేకులను ప్రభు వైపుకి త్రిప్పేటువంటి వారుగా ఉండాలి, సత్యం వైపుగా త్రిప్పేటువంటి వారుగా ఉండాలి, అనేక మంది క్రీస్తుని పరిచయం చేసేటువంటి వారుగా ఉండాలి. ఈ లోకానికి మనం ఒక సువాసనగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, నశించిపోతున్న వారి పట్లను, రక్షించబడుతున్న వారి పట్లను నేను క్రీస్తు సువాసన అయి ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి విశ్వాసులు ఎలా జీవించాలి, ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలంటే, ఈ లోకానికి ఉప్పుగా జీవించాలి, ఈ లోకానికి రుచికరంగా నువ్వు బ్రతకాలి, లోకస్తులకు రుచికరంగా నువ్వు ఉండాలి. రెండోదిగా, ఈ లోకానికి వెలుగుగా మనము జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని వెలిగించాడు. ఆ వెలుగును ఇతరులకు ప్రసరించేటువంటి వారుగా ఈ లోకంలో బ్రతకమని దేవుడు కోరుతా ఉన్నాడు. నా ప్రియ దైవజనాగమా, ఈ యొక్క ఏలియా తిష్బీయుడు అంటే అనేక మందిని ప్రభు వైపుకు త్రిప్పినటువంటి వాడు. నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, అనేక మంది ప్రభు దగ్గర నువ్వు నడిపిస్తున్నావా? నీ కుటుంబాన్ని ప్రభు సన్నిధికి నడిపిస్తున్నావా? రక్షణ వైపు నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా, లేకపోతే నువ్వు లోకం వైపు తిరిగిపోతున్నావా? ఆ ప్రశ్నని మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రభువు పేట మీకు మనం చేస్తున్నాను. నా ప్రియ దైవజనాగమా, ఇతడు గిలాదు కాపురస్తుడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు వారి మినిస్ట్రీలో ఒక రిమార్కబుల్ ఈవెంట్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో అసలు మరుపురానటువంటి ఈవెంట్ ఏంటంటే ఆయన యొక్క రూపాంతర అనుభవం కదా. యేసుక్రీస్తు ప్రభు రూపాంతర అనుభవం, ఏ రిమార్కబుల్ ఈవెంట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ వాస్ హిస్ ట్రాన్స్ఫిగరేషన్. యేసుక్రీస్తు ప్రభు రూపాంతర అనుభవం ఆయన పరిచర్యలో ఒక హైలైట్ థింగ్ అయితే, ఆ యొక్క రూపాంతర అనుభవాన్ని పొందుతున్నప్పుడు ఒలీవల కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుల్ని, తన ప్రధానమైన శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహాన్ని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన మహిమను చూపిస్తున్నాడు. యేసు ప్రభు వారు పరలోక రాజ్యంలో ఆయన ఏ విధంగా ఉంటాడో ఆ మహిమను చూపిస్తున్నప్పుడు అక్కడ కనిపించింది ఎవరనంటే, అక్కడ ఈ ముగ్గురితో పాటుగా కనిపించింది ఎవరంటే మోషే, ఏలియాలు కనబడతారు. అంటే మీరు ఆలోచించేయండి, దేవుడు ఆ రూపాంతర అనుభవంలో ఆ రూపాంతర స్వరూపాన్ని శిష్యులకు చూపిస్తున్నప్పుడు ఆయనతో పాటుగా ఎవరు వచ్చారు అక్కడికి? మోషే, ఏలియా. అంటే మీరు ఊహించండి, ఏలియాని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఏలియాని దేవుడు ఎంత అభిమానిస్తున్నాడో, ఏలియాని దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో మనకు అర్థమైంది. అటువంటి వ్యక్తి జీవితం పరిశుద్ధ గ్రంథంలో రాయటం మనకెంతగానో స్ఫూర్తిదాయకం. అటువంటి వ్యక్తి గురించి మనం ధ్యానం చేయటం మనకెంతో ఆశీర్వాదకరం. ఆ వ్యక్తి జీవితంలో దేవుని సన్నిధిలో, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో అని మాట్లాడుతున్నాడు. అతడు మనందరికీ కూడా ఒక విషయాన్ని చెప్తున్నాడు, నేను దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వ్యక్తిని, నేను దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి వ్యక్తిని, దేవుని సన్నిధి అంటే నాకు చాలా ఇష్టం, దేవుని సన్నిధి అంటే నాకు చాలా గౌరవం, దేవుని సన్నిధి అంటే నా జీవితంలో ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, నా జీవితంలో ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది దేవుని సన్నిధి అన్నాడు. దేవుని సన్నిధి అతని జీవితంలో తెచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? నీ జీవితంలో దేవుని సన్నిధిని ప్రేమించడం ద్వారా,
ఇలాంటి సువార్త సభల్లో సత్యవాక్యం వినిపించబడుతున్నప్పుడు అనేక మంది రకరకాల పనులు పెట్టుకుంటారు, అనేక మంది వ్యర్థమైన పనులు పెట్టుకుంటారు. కానీ దేవుని వాక్యాన్ని వినటానికి మాత్రం ప్రజలు వారి చెవిని ఈ ప్రాంతంలో ఉంచరు. ప్రజలకు ఏం కావాలి? ఈ రోజున దుర్నీతి కావాలి, ప్రజలకు ఏం కావాలి? పాపం కావాలి. ఈరోజున ప్రజలకు ఏం కావాలి? అశ్లీలం కావాలి. ప్రజలకు ఏం కావాలి? అశ్లీలమైన పాటలు వింటూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని వెళ్ళాలంటే కంపరం వచ్చేస్తూ ఉంటుంది. అందును బట్టే మనిషి జీవితంలో వేదన, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబెట్టినటువంటి వారికి వేదన, నిజంగా సత్యమునకు లోబడక దుర్నీతికి లోబెట్టినటువంటి వారికి వేదన అని రోమాపత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. సత్యమునకు లోబడక అసత్యమును ప్రేమించేటువంటి వారికి వేదన, రోదన, కన్నీరు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కానీ మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీరు సత్యాన్ని వెంబడిస్తున్నారు, మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు. దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు నిజంగా చాలా భాగ్యవంతుడు, నిజంగా చాలా భాగ్యవంతురాలు అనే విషయాన్ని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. నా సందేశాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఏలియా దేవుని సన్నిధిలో తను పొందుకున్న అనుభవాలు ఏంటి? దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా, దేవుని యొక్క నీడలో తను ఉండటం ద్వారా, దేవుని భక్తులు కలిగి జీవించడం ద్వారా, దేవుని కృపలో తను నడటం ద్వారా, దేవుని యొక్క రక్షణ అతను పొందుకోవడం ద్వారా, దేవుని కోసం అతను జీవించడం ద్వారా తన జీవితంలో 3 రకాలైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఒక ఆశీర్వాదం ఏంటి తెలుసా? అలా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఏలియా దేవుని తలంపులను ఎరిగినవాడు. పక్కన వారికి ఆ మాట చెప్పండి ఒకసారి. మీ ప్రక్కన వారికి దేవుని తలంపులను ఎరిగిన వాడు అని చెప్పండి. దేవుని తలంపులను ఎరిగినటువంటి వాడు. నిజమే, దేవుని తలంపులను ఎరిగి ఉండాలంటే, దేవుని ఆలోచన విధానం నీకు తెలియాలంటే, దేవుడు ఎలా థింక్ చేస్తాడు, దేవుడు ఎలా బిహేవ్ చేస్తాడు అనే విషయాలు నీకు అర్థం కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపాలి. కీర్తనలు 25వ కీర్తన 14వ చరణం. కీర్తనలు 25వ కీర్తన 14వ చరణం దయచేసి మీరు స్క్రీన్లో చూడొచ్చు. యెహోవా మర్మము ఆయనందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. నేను మరోసారి చదువుతున్నాను. యెహోవా మర్మము ఆయనందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన నిబంధనను వారికి తెలియచేయను. దేవుడు ఆయన మర్మాలని, దేవుడు ఆయన మిస్టరీస్ని అందరికీ చెప్తాడా? చెప్పడో. ఎవరైతే ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారో, ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుడు తన మర్మాలని తెలియజేస్తాడు, తన నిబంధన తెలియజేస్తాడు. ఎక్కడ చూసినా భక్తి ఉందండి రోజున. ఎక్కడ చూసినా భక్తి ఎవరికి లేదు? అందరికీ భక్తులు ఉన్నాయి. సినిమాలో అర్ధనగ్నంగా నృత్యాలు చేసే సినిమా హీరోలకు కూడా భక్తి ఉంటుంది. అప్పుడప్పుడు గుళ్ళకి వెళ్ళి ఎంత భక్తి పారవశ్యంతో కనబడుతూ ఉంటారో, కానీ వారు చేసేటువంటి కార్యాలన్నీ వేరే రకంగా ఉంటాయి. అందరికీ భక్తి ఉంది, ఎవరికి లేదు భక్తి? అందరూ భక్తి చేస్తారు. క్రైస్తవులు భక్తి చేయట్లేదా? లెంట్ వచ్చిందంటే 40 దినాలు టెన్షన్గా ఉదయాన్నే 4 గంటలు లేచి ఎంత భక్తి చేస్తాము మనం. ఆ తర్వాత మహమ్మదీయులకు లేదా భక్తి, ఆ తర్వాత హైందవులకు లేదా, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు భక్తి చేస్తున్నారు. దేవుడు అన్నాడు మీ భక్తి ఒకటే సరిపోదయ్యా, దాంతోపాటు భయం కూడా కావాలి. దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. అందరిని పెట్టే భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహించుకున్నట్టే అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆరోగ్యానికి కారణం అన్నాడు. ఆలోచన చేయండి. దేవుడు అంటే భక్తి మాత్రమే కాదు, భయం కూడా ఉండాలి. ఒక దొంగ ప్రార్థన చేస్తాడట, ప్రభువా ఈ రాత్రి నేను లైన్కి వెళ్తున్నాను, అంటే దొంగతనానికి వెళ్తున్నాను, మంచి రాబడి వస్తే నీకు దశంభాగం వేసుకుంటానని. మంచి దొంగ, భక్తి దొంగ, భక్తిని ప్రదర్శిస్తున్నాడు. ప్రార్థన చేశాడంటే ఎంత భక్తి లేకపోతే అతడు ప్రార్థన చేస్తాడు. కానీ అతనికి దొంగతనంలో రాబడి వస్తే ఎవరికి వేసుకుంటాడట కానుక? దేవునికి వేసుకుంటాడట. వెంటనే ఆ రోజు ఏదో దొరికింది ఆయనకి. ఆ రోజు ఏదో దోపుడు సొమ్ము దొరకగానే అర్ధరాత్రి వచ్చి పాస్టర్ గారు తలుపులు కొడుతున్నాడట. పాస్టర్ గారు తలుపు తీయండి, పాస్టర్ గారు తలుపు తీయండి. ఆయన అప్పుడే వచ్చాడు పాపం, ఎక్కడో మీటింగ్కి వెళ్ళి అప్పుడే ఏమంటే ఏదో తిని పడుకున్నాడు. వెంటనే తలుపులు బాతున్నారు. ఎవరా అని చెప్పి చూసేటప్పటికి అయ్యగారు ఇదిగోండి కానుకొంచండి అన్నాడట. ఇదిగోండి కానుకొంచండి. నాలంటోటి తీసేసుకుంటాడేమో, కానుకిచ్చే కానీ తీసేసుకుంటాడేమో. కానీ ఆ దైవజనుడు, నీతి గల దైవజనుడు ఎలా సంపాదించాడో ఆ దైవజనుడికి తెలిసింది. ఆ దైవజనుడు అన్నాడట, బాబు నీ హృదయం మొదట దేవునికి ఇవ్వయ్యా, తర్వాత నీ కానుకిద్ది. కానీ నువ్వు ఎక్కడ సంపాదించావు అని అడిగితే తలదించుకున్నాడు ఆ వ్యక్తి. ప్రభు ఈ రోజున మన యొక్క భక్తి మాత్రమే కాదండి, మనం భయపడాలి దేవునికి. భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన నిబంధన తెలియజేస్తాను దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఉండేవారు దైవచిత్తాన్ని గుర్తించగలరు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.